ట్రంప్ విషయంలో ఏం జరిగిందో ఎందుకు చెప్పట్లేదు అన్నదే $1,000,000 ప్రశ్న. ఎందుకయ్యా అంటే ఒక అతను వైట్ హౌస్ దగ్గరకు వచ్చాడు, అనుమానాస్పదంగా లోపలికి వెళ్ళబోయాడు, అక్కడ ఉన్న సెక్యూరిటీ అడ్డగించారు, వెంటనే తుపాకీ తీసి ఆ సెక్యూరిటీని కాల్చబోయాడు, వెంటనే సెక్యూరిటీ అలర్ట్ అయి ఆయన గాల్చేసింది, వాడికి గాయాలైన చావు బతుకుల మధ్యన ఉంటే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరొక వైపున ఆ టైంకి ఫ్లోరిడాలో ఉన్నాడు ట్రంప్. వాస్తవంగా అమెరికా రూల్స్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు ఎక్కడైతే ఉంటాడో ఆ పైన గగనతల నిషేధం ఉంటుంది. అంటే ఆ పైనుంచి పౌర విమానాలు వెళ్ళకూడదు. వెళ్తాను అంటే అవి ఏకంగా గతంలో బిన్ లాడెన్ చేసినటువంటి తరహాలో నేరుగా ట్విన్ టవర్స్ని కూల్చేవి అన్నటువంటి భావిస్తారు. అందుకనినే అట్లాంటి టైంలో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. నిన్న వాస్తవంగా F-16 యుద్ధ విమానాలతో పౌర విమానాలని దారి మళ్లించాల్సి వచ్చింది. ఈ రెండు సంఘటనలు పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తాయి. బట్ అమెరికా నోరు మెదపట్లేదు ఏం జరిగింది ఏంటి అన్నటువంటి. ట్రంప్ మీద